ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నది నంద్యాల జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో యోగా తరగతులలో సాధకులకు యోగా నిర్వహణ గురించి బోధన చేస్తున్న శిక్షకులు ఇల్లూరు రామమూర్తి. ఇక కొంత స్ట్రైట్ టు ది పాయింట్ వస్తే, బనగానపల్లి పట్టణములో కొన్ని దశాబ్దాలుగా యోగా శిక్షణ అనే కంటే యోగా ప్రతిరోజు నిర్వహణ అనేది కొనసాగుతోంది. తొలి రోజుల్లో స్థానిక కాశయ్య తోటలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత వరుస ఎంబడి ప్రతి ఏడాది కూడా యోగా శిక్షణపై ఆసక్తి గల వారి సంఖ్య ప్రాధాన్యత స్థాయిలో పెరుగుతోంది. ఇవాల్టి రోజుల్లో నిత్యం ఒత్తిడితో జీవనం అనేది ప్రతి ఒక్కరికి కూడా సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో టెన్షన్ల నుంచి తట్టుకుని ఆ మేరకు వచ్చే మానసిక వ్యాధుల నియంత్రణ, శారీరక ఆరోగ్యం, వయస్సుతో నిమిత్తము లేకుండా నిత్యం శారీరక ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలంటే యోగా అనేది శాశ్వత పరిష్కారం అని వైద్యులు కూడా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనం ఏమాత్రం ఖర్చు లేకుండా ఉచితంగా బనగానపల్లిలో ఇప్పటికీ దశాబ్దాల తరబడి కొనసాగుతున్న యోగా శిక్షణ అనేది ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత స్థానిక కాశయ్య తోటలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఇదివరకే చెప్పుకున్నాము. ప్రస్తుతం అక్కడ వసతి లేకపోయిన నేపథ్యమే కావచ్చు, పోస్టాఫీసుకు సమీపంలో ఉన్న వాసవి భవనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 ప్రాంతం నుంచి దాదాపుగా 5 గంటల నుంచి 7:30 వరకు ఈ యోగా శిక్షణ, యోగా నిర్వహణ అనేది యోగా మాస్టర్ ఇల్లూరు రామమూర్తి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఏమాత్రం ధన వ్యయం లేకుండా ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఉదయం సుమారుగా 1 గంటన్నర సమయాన్ని వెచ్చించగలిగితే దీర్ఘకాల పాటు మానసిక, శారీరక రుగ్మతలకు లోను కాకుండా చక్కటి ఆరోగ్యంతో ప్రశాంత జీవనం గడుపుతూ ముందుకు వెళ్ళవచ్చు. మనం ఈ వీడియోలో చూస్తున్నది కూడా యోగా మాస్టర్ ప్రస్తుతం స్థానిక వాసవి భవనంలో సాధకులకు నిత్యం వివరణతో పాటు యోగాపై శిక్షణ ఇస్తున్న మాస్టర్ ఇల్లూరి రామమూర్తి. ఆసక్తి గలవారు, కేవలం ఆసక్తి గలవారే అనకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మేరకు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ జీవితంలో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు కూడా ఇవాళ మొబైల్స్లో గడపడం, టీవీ సీరియళ్లలో వృధాగా సమయాన్ని వెచ్చిస్తున్నాము. అటువంటిది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఒక సామెత ఉంది కదా. ఆ విధంగా మనం చూస్తే వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేదానికంటే ₹1000 ఖర్చు చేసుకొని ముందుగానే ఈ యోగా శిక్షణ తీసుకుంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాక మానసిక దౌర్బల్యం నుంచి కూడా బయటపడి మానసికంగా కూడా దృఢత్వం లభిస్తుంది. ఇప్పటికైనా కూడా ఈ బనగానపల్లి పట్టణంలోని అటు నిరక్షరాస్యుల నుంచి ఉన్నత ఉద్యోగుల వరకు, అటు మహిళలు, ఇటు వృద్ధులు, చిన్నారులు, ప్రతి ఒక్కరిలో కూడా ఈ కార్యక్రమంపై ఆసక్తి పెరగాలన్న నేపథ్యంలోనే ఈ వీడియోను మన మదన్ న్యూస్ ఛానల్ ద్వారా నేను అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. గమనించండి. కేవలం ఉదయం దాదాపు 5 గంటల నుంచి 7:30 గంట, అంటే దాదాపు ఒక 2 గంటలు అనుకున్నా కూడా సమయం
మనం వెచ్చిస్తే చక్కటి ఆరోగ్యంతో జీవించినంతకాలం కూడా మానసిక దృఢత్వం, శారీరక ఆరోగ్యంతో ఎటువంటి అనారోగ్యము లేకుండా, ఎందుకంటే ఇవాళ జీవనం గడపాలంటే వ్యక్తికి ఆర్థిక పరిపుష్టి ఎంత ముఖ్యమో శారీరక మానసిక పరిపుష్టి కూడా అంతే అవసరం. ముఖ్యంగా ఇటు విద్యార్థులైతే ఇవాల్టి రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మానసికంగా. అలాగే రైతులైతేనేమి, వ్యాపారులైతేనేమి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మానసిక ఒత్తిడిలో. ఇవాళ మానసిక ఒత్తిడి ఎదుర్కొని వారు ఉన్నారా అంటే అతిశయోక్తి అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు పట్టణంలోని పోస్ట్ ఆఫీసు సమీపంలో వాసవి భవనంలో ప్రతిరోజు ఈ యోగా గురువు ఎంతో ఆసక్తితో, ఏమాత్రం ఫలాపేక్ష లేకుండా కేవలం సామాజిక సేవే ప్రధాన ఉద్దేశంగా ఆయన ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి దాదాపు గంటన్నర వరకు అటు యోగా, కాసేపు మెడిటేషన్ శిక్షణ ఇస్తున్నారు. అయితే ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి ఆశించిన మేర స్పందన వస్తోందా అంటే రాలేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కాలాతీతం కాకుండా ప్రతి ఒక్కరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా మదన్ న్యూస్ ఛానల్ ద్వారా మేము కూడా తెలియజేస్తున్నాము. ఉదయం లేవటం వల్ల, ఈ యోగా శిక్షణ వల్ల మనము శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ప్రాతకాలమున లేవటం వల్ల ఆ రోజంతా కూడా మనకు ఎంతో ఉల్లాసంగా కూడా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కొద్ది రోజుల పాటైనా యోగా శిక్షణ అభ్యసిస్తే వారు ప్రాక్టికల్గా యోగా శిక్షణ వల్ల మనం మానసికంగా ఎంత దృఢత్వం సాధించగలుగుతాము, శారీరక ఆరోగ్యం ఎంత పటిష్టంగా ఉంటుందో వారికే ప్రాక్టికల్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వెళ్ళండి. వాసవి భవనంలో ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి 7:30 గంటల ప్రాంతం వరకు ఈ యోగా అలాగే మెడిటేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి.